హాయ్ అండి. హలో. మేము మా ఊరు వచ్చామని చెప్పాను కదా! ఇక్కడ ఇప్పుడు ఫామ్ లాగా అనిపిస్తుంది కదా! ఒకప్పుడు అక్కడ ఇల్లు ఉంటుండే. నాకైతే చిన్నప్పటి నుండి ఇలా ఫామ్‌లో ఇల్లుంటే ఎంత బావుండా అనిపిస్తుండే. ఇదిగోండి ఆమెకి ఇక్కడుంది చూసారా ఇల్లు. మేము చిన్నగున్నప్పటి నుండి ఉంటుండే తెలుసా ఆ ఇల్లు. ఓహో! వాటర్ ట్యాంక్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇల్లు మేము చిన్నగున్నప్పటి నుండి ఉంటున్న ఇల్లు ఎంత అనిపిస్తుందనో. ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఇక్కడ అసలు వర్షాకాలం వస్తే ఈ శివాలయంకి దగ్గర వరకు వస్తుండే నీళ్ళు. యాక్చువల్‌గా ఒకప్పుడైతే చాలా హైట్‌లో ఉండేది. ఎప్పుడు 15 కాదు, 20, 25 ఇయర్స్ బ్యాక్. మేము చిన్నగున్నప్పుడు, నేను అఖిల్ అంతున్నప్పుడు. ఇప్పుడు ఇంకా రోడ్స్ పెరిగేటప్పటికి చాలా డౌన్ అయిపోయింది. ఒకప్పుడు చాలా హైట్‌లో ఉంటుండే. ముందర కూడా ధ్వజస్తంభం మీరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ ధ్వజస్తంభమా కాదు, ధ్వజస్తంభం కూడా ఉంటుండే. చాలా బాగా అనిపిస్తుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళము. చాలా బాగా అనిపిస్తుంది. మరి దీన్ని చూసి కరివేపాక అనుకున్నాను. దీని పక్కన పంట పొలాలు, ఆవులు, బర్రెలు, ఈ యొక్క నేచర్ సూపర్గా అనిపిస్తుంది సార్. అది కూడా అక్కడ చెరువు కనిపిస్తుంది చూసారా. ఇది చిన్న చెరువు అంటారు. మా ఊళ్ళో 3 చెరువులు ఉంటాయన్నమాట. ఒకటేమో బతుకమ్మ చెరువు, దాన్ని పెద్ద చెరువు అంటారు. దీన్ని ఇది పేరు అంటారు, గుర్తుకు లేదు. ఎంత బాగుందో చూడండి నేచర్. ఇదిగోండి బర్రెలు, వాళ్ళకి మంచి ఫామ్ ఉంది. ఇలా ఇష్టం అనమాట నాకైతే. ఇదిగోండి ఇలా మనము హార్వెస్టర్ ద్వారా హార్వెస్ట్ చేసినటువంటి గడ్డి ఉంటాయి కదా, దాన్ని ఇలా రోల్ చేసేసి మనకి ఆవులకి బర్రెలకు కావాల్సిన గడ్డిని ఇలా స్టోర్ చేసుకుంటారనమాట. ఇదిగోండి ఈ పూల చెట్టు చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడే మా వాళ్ళందరూ చనిపోతే కాలేసేట ప్లేస్ ఏంటంటే అక్కడ మనకి బ్రిడ్జ్ ఉందిగా, బ్రిడ్జికి అటు సైడ్ ఉంటాయి అనమాట. ఈ చెట్టు కూడా బాగుంది. ఫ్లవర్స్ చూద్దాం ఆగండి. ఫస్ట్ శివాలయానికి వెళ్దాము. మొన్న శివరాత్రి అప్పుడు ఇక్కడ పెయింట్ వేసినట్టున్నారు. బాగుంటుంది తెలుసు. నాకు ఇది ఇష్టం ఇలా పాత టెంపుల్స్ అంటే. నందీశ్వరుడు కనిపిస్తున్నారు.